తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక అతిపెద్ద ఫ్యామిలీ. వాళ్ళే చెప్పుకుంటుంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, నారా లోకేష్ గారు చెప్పినా. అయితే ఎప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ఫ్యామిలీ తప్పులు చేస్తా ఉంటది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్నింగ్‌లు ఇస్తున్నారు. మీలో మార్పు రాకపోతే మాత్రం చూస్తూ ఊరుకోని తమ్ముళ్ళు అని చెప్తున్నారు. ఫైనల్‌గా ఇప్పుడు డెడ్‌లైన్ విధించారు. మరో 3 నెలల్లో మారకపోతే గనక మరి ఏం చేస్తారని చెప్పలేదు గానీ 3 నెలలు అయితే డెడ్‌లైన్ విధించారు. తాజాగా లోక్‌సభ కమిటీకి సంబంధించి నియోజకవర్గాల కమిటీ ఇన్ఛార్జ్‌లు ఏదైతే వాళ్ళతో మాట్లాడిన మాటలు కొన్ని కీలక అంశాలే చర్చించారు. అందులో ఈ వార్నింగ్‌లు ఇవ్వడం. అంటే తెలుగుదేశం పార్టీకి వార్నింగ్‌లు అనేవి కామన్ అయిపోతున్నాయా? సహజంగానే జరుగుతున్నాయా? ఎందుకు ఈ వార్నింగ్‌లు అంటే వైఎస్ఆర్‌సీపీ నుంచి వస్తున్న విమర్శలు, క్రెడిట్ చోరీలు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పుకొట్టే విషయంలో ఎవరు కూడా సక్సెస్ అవ్వట్లేదట. అంటే ఆ ఫెయిల్ అవ్వడమే ఇప్పుడు వీళ్ళకి వార్నింగా? లేదు ఎమ్మెల్యేలు లేదంటే ఎంపీలు పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు వీళ్ళందరూ సరిగ్గా పనిచేయట్లేదా? ఏంటి దీని వెనక బాబు గారి ఉద్దేశం? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక్కడ ఒక కోణంలో చూస్తే వైసీపీ బాగా సక్సెస్ అవుతుందేమో, దాన్ని వీళ్ళు తిరిగి తిప్పి కొట్టలేకపోతున్నారని వీళ్ళే ఒప్పుకుంటున్నారా? ఇంకో కోణంలో చూస్తే అసలు నాకు తెలిసి అయితే బాగానే కౌంటర్లు ఇస్తున్నారు. ప్రతిపక్షంలో కూడా బాగానే ఇచ్చేవారు అందరూ. ఇప్పుడు ఎందుకు తగ్గుతున్నారు అనేది రెండో కోణం. ఎలా చూడాలి? ఇక్కడ ఏమీ లేదు. అదొక దాన్ని ఏమంటారంటే అటెన్షన్ డైవర్షన్ గేమ్ అని. చంద్రబాబు గారు సూపర్ పవర్, ఆయన ఏది అంగీకరించడు. ఆయన అంతటి అద్భుతమైన వ్యక్తి మరొకళ్ళు లేరు. సొంత పార్టీ వాళ్ళు తప్పు చేసిన అంగీకరించరు అనే ఒక ఆశ, ఒక ఫీలింగ్ ని అమ్ముతారు. వాళ్ళు క్రియేట్ చేస్తారు, అమ్ముతారు, ఆ ఫీలింగ్ ని అమ్ముతారు. ఆశల్ని అమ్మడం ప్రజలకి. అదే సందర్భంలో ఆ ప్రజల్ని కన్విన్స్ చేయడానికి అవసరమైనటువంటి పదజాలు, వైరల్ పదజాలం. ఇప్పుడు మీరు చంద్రబాబు గారు ఉపన్యాసం ఇచ్చి మీరందరూ బాగా కష్టపడాలి పార్టీకి ఇది అంటే వాళ్ళకి పెద్దగా రాయబుద్ధ అయ్యదు. మనకి పేపర్ హెడ్డింగ్లకి పనికొచ్చేవి, థంబ్నెయిల్స్ కి పనికొచ్చేవి మాట్లాడటం చంద్రబాబు గారి నైజం. అది ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన సక్సెస్ సూత్రమే అది. హెడ్లైన్స్ ఇస్తారు అంతే. ఆ దాంట్లో ఇంకా వేరే ఏముండదు. ఆయన మందలించారనేది ఏ మందలింపు ఉండదు, ఏముండదు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నవ్వుకుంటుంటారు. అది ఆయన మాట్లాడుతున్నప్పుడు పైకి నవ్వరు, అంతే, లోపల నవ్వుకుంటుంటారు అంతే. ఇప్పుడు బేసిక్ గా వాళ్ళు ఏం తక్కువ చేస్తున్నారు? ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే సమన్వయ లోపం. అది ఎక్కడైనా పవర్, వేర్ దేర్ ఈస్ పవర్ దేర్ మస్ట్ బి ఎ ఫైట్. అది సొంత ఇంట్లోనే వచ్చింది ఫైట్. ఎన్టీఆర్ మీద చంద్రబాబు కోపం ఏంటి, దగ్గుబాటి మీద చంద్రబాబు కోపం ఏంటి? ఆ రోజున ఈ సొంత ఇంట్లోనే వచ్చినప్పుడు పార్టీలో ఉండవా? ఇందులో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారి గ్రూప్ ఒకటి, లోకేష్ గారి గ్రూప్ ఒకటి. అంటే లోకేష్ పేరు చెప్పుకుని హడావిడి చేసే వాళ్ళు ఒకటి ఉంటున్నారు జిల్లాల్లో, చంద్రబాబు గారి మా మనుషులు మేమని చెప్పుకునే వాళ్ళు ఉంటున్నారు. అలాగని వీళ్ళిద్దరి మధ్యన గొడవ ఉంటదా అంటే కాదు, ఈగో క్లాష్ ఉంటది. ఈ ఈగో క్లాషెస్ దీనికి తోడు ఇప్పుడు ఇటు జనసేన వచ్చా, భారతీయ జనతా పార్టీ వచ్చా, వాళ్ళతో సమన్వయం చేసుకునేటప్పుడు ఉండదు. ఇంకొకటి, కార్యకర్త వచ్చి అడిగితే ఎవరు చెయ్యాలి ఇక్కడ, అది ఏం తేల్చలే. ఇదేది తేల్చడం, నానబెట్టడం, గందరగోళం చేయటం, ఎదురోళ్ళని తిట్టేయడం అనేది ఆయన అలవాటు. ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన నైజం అదే. ఇప్పుడు సింపుల్ ఏంటంటే శేఖర్కి ఇదిగో ఈ పనులు శేఖర్ దగ్గరికి వెళ్ళండి, ఈ పనులు సాయి దగ్గరికి వెళ్ళండి, ఇట్లా చెప్పడం. అందరూ వెళ్ళండి, మీద పడిపోండి. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేని నువ్వు ఇన్వాల్వ్ అయిపో అన్నాడు ఆయనే. ప్రతి నాయకుడిని ఇన్వాల్వ్ అవ్వమంటున్నాడు. ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అవ్వాలా, నాయకుడు ఇన్వాల్వ్. ఇప్పుడు ఒకడు వచ్చేసి ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా దగ్గర మా షాపు సమస్యల్లో ఉందయ్యా, ఆ షాపుకి సంబంధించి అధికారులు ఏదో అడ్డం చెప్పారయ్యా, నేను తెలుగుదేశంలో ఏళ్ల తరబడి ఉన్నానయ్యా అన్నాడు. ఈ నాయకుడు ఎవరికి చెప్పాలా? అధికారికి చెప్పాడు అనుకోండి, అధికారి లంచం అడిగాడు. అడిగినప్పుడు ఈ నాయకుడు ఏం చేయాలి? దానికి ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ పార్టీలో ఉండాలి కదా. ఏందండి మనల్నే డబ్బులు అడుగుతున్నాడు, నేను చెప్పగానే రెగ్యులరైజ్ చేయాలి కదా, చేయను అంటున్నాడు. మరి ఏం చేయమంటారు, మీరు వాడి మీద యాక్షన్ తీసుకుంటారా అని ఎవరిని అడగాలి? లేదు అక్కడ. అంటే ఎవరి దగ్గర కంప్లైంట్ చేయాలో తేల్చడే అది. అక్కడ ఇది పని అవ్వదు కార్యకర్తకి. ఇప్పుడు ఒక కార్యకర్త వచ్చాడు, అన్నా మా ఇంటి దగ్గర పెన్షన్ కావాలి, 60 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు అవుతుంది అన్నాడు. పెన్షన్ ఎవరిని అడగాలి? ఇతను అధికారిని అడగాలి. సచివాలయంలో అడిగేవారు. ఇప్పుడు ఆ సచివాలయ అధికారిని అడుగుతారు. సచివాలయ అధికారిని అడిగితే సరే సార్ మేము పంపించేస్తాం సార్, మీరు పైన మాట్లాడుకోండి సార్ అన్నాడు. పైన ఎవరిని మాట్లాడాలా? ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, దగ్గర 19 నెలలు అయిపోయింది, పెన్షన్ ఒక్కడికి ఇవ్వాలా?
ప్రతిసారి తెలుగుదేశం ఎమ్మెల్యేలను అడుగుతున్నది కానీ, తెలుగుదేశం నేతలను అడుగుతుంది కానీ, జనసేన ఎమ్మెల్యేల నాయకుల బీజేపీ వాళ్ళ లోకల్ వాళ్ళు అడుగుతున్నది ఏంటి? ఫస్ట్ కొత్త పెన్షన్. మరి కొత్త పెన్షన్ నువ్వు ఇవ్వకపోతే, నువ్వు డిసైడ్ చేయకపోతే ఏం జరుగుతుంది? ఇంకెన్నాళ్ళు పడుతుంది అయినా అది ఏమి స్పష్టతనివ్వకుండా అంతే 6 నెలల ముందు చేసే వ్యవహారమే వీళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్. ఇప్పుడైతే ఆ స్పౌస్ పెన్షన్ ఇస్తున్నారట. ఇదివరకు రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అదే తిట్టేవాడు, అదే బాగా జనంలోకి వెళ్ళింది. జగన్ ఇంకా అది టచ్ చేయలేదు. ఏంటిది? ఎవరన్నా చచ్చిపోయిన వాళ్ళ ప్లేస్ లో పెన్షన్ ఇచ్చేవాళ్ళు అప్పుడు కూడా. అప్పుడు దాన్ని బాగా ఎక్కిరించి రాజశేఖర్ రెడ్డి విపరీతంగా పెన్షన్లు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు పెన్షన్లు అప్పుడు అర్హులలో 40% మందికి ఇస్తాడు. రాజశేఖర రెడ్డి దాన్ని అనర్హులకు కూడా ఇచ్చాడు. 100 మందికి ఉంటే 150 మందికి ఇచ్చాడు, అనర్హులకు కూడా ఇచ్చాడు. అది తప్ప కాదంటే తప్పే, ఇది తప్పే కదా. ఇవ్వకపోవడం తప్పే, ఎక్కువ ఇవ్వడం తప్పే. కరెక్ట్ గా ఇవ్వాలంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కూడా కాదు. నువ్వు 4గురికి ఎక్కువ ఇస్తే నష్టంలే, ఓ ముద్ద ఎక్కువ పెడితే ప్రాబ్లం లేదు, కడుపు మాడిస్తేనే తప్పు. అంతే, అది రూలు ఎప్పుడైనా సరే, డెమోక్రసీ. అది రాజశేఖర రెడ్డి చేసాడు, ఏం చేయాల. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పకపోతే ఏం చేయాలి? ఇంకోటి సెటిల్మెంట్ జరుగుతా ఉంది. ఈ సెటిల్మెంట్లని ప్రజాప్రతినిధులు ప్రోత్సహిస్తుంది నువ్వు. ఒక సెటిల్మెంట్ అన్నప్పుడు 4 గ్రూపులు అవుతాయి పార్టీలోనే. ఒకటేమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ కార్పొరేషన్ లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ టైప్, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని షాపులు వేలమేస్తున్నారు. మనోళ్ళకి ఇద్దామని ఒక నాయకుడు అంటాడు, లేదు అది ఓపెన్ గా జరగాలని ఒక నాయకుడు అంటాడు. ఇట్లాగా 4 మధ్యన 4 విభేదాలు వస్తాయి. ఎవరు పరిష్కరించాలి దీనికి? లేదు ఆ ప్లాట్ఫామ్. అంటే నువ్వు ఏదైతే అడ్రస్ చేయాల్సినటువంటి కెపాసిటీ పెట్టకుండా, ఇప్పుడు ఎస్ఐ మీద కోపం వస్తే సిఐ దగ్గరికి వెళ్తాం, సిఐ మీద కోపం వస్తే డిఎస్పీ దగ్గరికి, డిఎస్పీ మీద కోపం వస్తే ఏఎస్పీ దగ్గర, ఏఎస్పీ మీద కోపం వస్తే ఎస్పీ దగ్గర న్యాయం జరగాలి. ఇలాంటి ప్లాట్ఫామ్ నీ పార్టీలో ఎక్కడ ఉంది? ప్రభుత్వంలో ఎక్కడ ఉంది? ప్రభుత్వానికి పార్టీకి సమన్వయం దగ్గర ఎక్కడ ఉంది? అదేమీ లేకుండా జరిగితే మా గొప్ప అని చెప్పు, ఫెయిల్ అయితే నీ చేతకాంతనం అని చెప్పు. ఒకప్పుడు టీడీపీ అంటేనే మంచి క్రమశిక్షణ గల పార్టీ అనేవారు కదండి ఒకప్పుడు. అంటే ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి ఉంది. ఈ మధ్యకాలంలో అంటే లోకేష్ గారి ఎంట్రీ ఎప్పుడో ఉన్నా, ఈసారి కొంచెం ఆయన హవా కొంచెం పెరిగింది ఒక రకంగా. ఓకే, ఆయన కాబోయే సీఎం అనేది పక్కన పెడితే, ఎప్పుడైతే పెరిగిందో 2 వర్గాలు అయ్యారు నాయకులు, సీనియర్లు అంతా ఒకవైపు, యంగ్స్టర్స్. ఇదేమన్నా ఈ సమన్వయం మిస్సింగ్ కారణమా? లేదు, క్రమశిక్షణ పరంగా ఇప్పటికీ లేదు. వాళ్ళ క్రమశిక్షణ అనేది అప్పటి నుంచి ఉంటుంది, ఇప్పటికి కూడా ఉంటుంది. మీరు తెలుగుదేశంలో ఉన్నటువంటి క్రమశిక్షణ ఏంటంటే, పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ దగ్గర సైలెంట్గా ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. మిగతా ఇష్యూస్ లో కాదు, అంటే లైన్ దాటకూడదు. పార్టీని ఇప్పుడు మీరు చూడండి, పార్టీ నుండి బయటకు వెళ్ళినటువంటి వాళ్ళల్లో టీజీ వెంకటేష్ కావచ్చు, అప్పుడు బీజేపీకి వెళ్ళినప్పుడు సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, గరిగిపాటి గాని ఏమైనా నెగిటివ్ గా మాట్లాడారా? బయటకు వెళ్ళినా కూడా బాబు గురించి ఏం మాట్లాడకూడదు, ఇప్పటికీ సైలెంటే బీజేపీలో ఉన్నా. అదే సందర్భంలో వేరే పార్టీ వాళ్ళు మన దగ్గరకు వస్తే ఆ పార్టీని తిడతా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్థసారథి, సుభాష్ రెడ్డి, ఆయన రవాణా మంత్రి, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఈ పార్టీలోకి వస్తే అమ్మల నక్కలు తిట్టాలి, తమ వచ్చిన పార్టీ. అదే ఇప్పుడు తెలుగుదేశంలో నుంచి వైసీపీకి వెళ్ళినటువంటి వాళ్ళు, అతని పేరేంటి, మాగంటి నో లేకపోతే వేమిరెడ్డి, నువ్వు విమర్శించంటే విమర్శించలేదు అని అన్నందుకు గాను ఎందుకు విమర్శించాలా అని వస్తారు. అంటే అసలు ప్రపంచం ఎలా బ్రతకాలో వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది దైవపుత్రులు, ఆ దైవపుత్రులు దేవుడు ఎలా ఉండాలో కూడా డిసైడ్ చేస్తారు. కాబట్టి అందులో నుంచి వచ్చినటువంటి దైవాన్ని సంభూతుడైనటువంటి వ్యక్తి కింద ఫీల్ అవుతారు. అందువల్ల ఇంకేమీ ఉండదు అక్కడ ఇష్యూ. అదే ప్రాబ్లం. లోకేష్ గారు కూడా ఒక మాట అన్నారు నిన్న, 15 ఏళ్ళు ఈ కూటమి అయితే ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటది, వైసీపీ లాంటి వాళ్ళు చేల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇలాగే ఉంటుంది. అంటే పదే కూటమి ఇలాగే ఉంటది, ఇలాగే ఉంటది అని చెప్పడం ఏంటి? అది ఒక ధైర్యమా, భరోసానా ఏంటి, అసలు ఎలా అనుకోవాలి? అంటే బేసిక్ గా ఇప్పుడు లోకల్ గా కొంత గొడవలు అవుతున్నాయి. ఇది తెలుగుదేశం జనసేన వీళ్ళిద్దరి మధ్యన ఎక్కువ నడుస్తుంది. బీజేపీ వాళ్ళది ఉన్న వాళ్ళది ఓపెన్ ఫైట్ ఉండదు, ఇంటర్నల్ గా వాళ్ళ పార్టీలో చెప్పుకుంటారు కానీ రోడ్డు మీదకి వచ్చి కొట్టుకోరు వాళ్ళు. జనసేన టీడీపీ వాళ్ళు లోకల్ గా ఓపెన్ గానే కొట్టుకుంటున్నారు. ఆ ఇంపాక్ట్ సరే, మీరు ఎంత కొట్టుకు వచ్చినా సరే మనం కలిసే ఉంటాం, మేము మాకు తప్పదు ఇక్కడ కలిసి ఉండటం. 15 ఏళ్ల దాకా జగన్ ప్రభావం ఉంటది జనం మీద అనేది వీళ్ళు ఒప్పుకుంటున్నారు. అంతేనా? అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి అనే అతని ప్రభావం 15 ఏళ్ల తర్వాత కూడా
జగన్ అధికారంలోకి తెచ్చింది అనేది వీళ్ళ నమ్మకం. అంటే అంతే తప్పించి వీళ్ళ వ్యతిరేకత మూలంగా జగన్ వచ్చాడు అనుకోరు. ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోతే ఇంకో 2 టర్మ్స్ ఇలాగే ఉండి ఇంకా 2 15 ఏళ్ళు ఇంకా 15 ఏళ్ళ దీంతో 15 ఏళ్ళ ఇంకా 15 ఏళ్ళు ఓకే ఇప్పుడు కాకుండా అంటే 3 సార్లు గెలవాలి అది కూటమి. అది 3 సార్లు కలిసే పోటీ చేస్తాం అన్నట్టు. కాకపోతే అందులో భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అలా మాట వాళ్ళు ఎక్కడైనా మాట్లాడతారని చూడండి. వాళ్ళు మాట్లాడారు. జనసేన పవన్ కళ్యాణ్ చెప్తాడు, ఈయన చెప్తాడు బీజేపీ 15 ఏళ్ళు మేము ఎట్లాగే కలిసి ఉంటామని బీజేపీ నాయకులు అనమనండి, సత్యకుమార్ యాదవ్లు వీళ్ళుగా అమిత్ షా అనమనండి, మోడీని అనమనండి, వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకుంటే భారతీయ జనతా పార్టీ వేస్ట్. ఎందుకంటే వాళ్ళ రూలు ఐదర్ 1 or 2కి రావాలి. అది 2047కి అని కాదు వాళ్ళు వేసుకున్న లెక్క, 2030కే ఎంత త్వరగా అయితే అంత. వాళ్ళు ఏదర్ ఫస్ట్ ఆర్ సెకండ్కి రావాలనుకుంటున్న వాళ్ళు ఏదో తోక పార్టీగా మిగులుతారా? ఇప్పుడు 10 సీట్లతో అంటే తోక పార్టీగా మిగలాలని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? వాళ్ళంత పిచ్చోళ్ళ. వెంటనే దక్షిణాదిలో సాధ్యం కాదు అంటారు. ఇంతకుముందు తూర్పులో కూడా సాధ్యం కాదు, అంతకుముందు నార్త్ లో కూడా సాధ్యం కాదు. సాధ్యం ఎలా కావాలో వాళ్ళకి బాగా చేతొచ్చు. వాళ్ళే చూడండి 4 రాజ్యసభ సభ్యత్వాలు వస్తున్నాయి రేపు, 3 మాకు ఇన్ని అంటున్నారు. వీళ్ళు బతిని ఆడుకుంటున్నారు, లేదు లేదు ప్లీజ్ అంటే 2 తీసుకోండి మాకు డిమాండ్ ఉంది ఇక్కడ అన్నటువంటిది. అదే క్రిందటిసారి 10 ఎమ్మెల్యే సీట్లు ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేశాడా? బీజేపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి. 6 లోక్సభ సీట్లు ఎక్స్పెక్ట్ చేశారు ఎవరన్నా? బీజేపీ లోకల్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి. వాళ్ళు అడిగారు, తీసుకున్నారు అంతే. రేపు పొద్దున ఇదే కంటిన్యూ కావాలంటే నా లెక్కనైతే రేపటికి 225 సీట్లు ఏమవుతాయి నెక్స్ట్ ఎలక్షన్స్ కి. 100 ఇవ్వమంటారు బాబు, అంటే పుట్టి బీజేపీకి కాదు, జనసేన బీజేపీ కలిపి 100 ఇవ్వమంటారు. ఇప్పుడు 10 పోటీ చేశారు కదా, 25కి రెడీ అవుతారు. దాంతోపాటు 50% పవన్ కళ్యాణ్కి సీఎం ఇవ్వమని అడుగుతారు. వాళ్ళు అడుగుతారు, వాళ్ళే అడుగుతారు పవన్ కళ్యాణ్ తరపున. ఇతను సరిగ్గా ఉంటే అడుగుతారు వాళ్ళే. 50-50 పాలన అంటారు. అప్పుడు అవునా కాదా? ఎందుకంటే వీళ్ళే లెక్క కట్టింది ఏంది, ఇచ్చేటప్పుడు కూడా సీట్లు ఇద్దరికి కలిపి లెక్క కట్టారు. 32 ఇచ్చాం, 8 ఇచ్చాం అన్నారు పార్లమెంట్. కాబట్టి వీళ్ళే ఇద్దరిని కలిపి లెక్క కట్టారు. కాబట్టి రేపు వాళ్ళు కూడా ఇద్దరికి కలిపినే 100 అడుగుతారు. అప్పుడు పవన్ కళ్యాణ్ వద్దంటాడు, నాకు అక్కర్లేదు లేండి అంటాడా? రేపు నిజంగా 3 అది ఇస్తారు లేదు తెలియదు కానీ ఒకవేళ ఇస్తే రాజ్యసభ సీట్లు అప్పుడు ఇద్దరు కల్పించినట్టు వస్తుందా లెక్క? అంతే కదా, అక్కడేం లేదు, బీజేపీనే తీసుకుంటుంది. 3 బీజేపీ కూడా వీళ్ళకి ఎవరా జనసేనకి ఈయన ఇవ్వాలి అప్పుడు కావాలంటే. అప్పుడు ఇంకేమంటే ఉన్నాయి 4. అదే కదా, బేబీ వీళ్ళు 2 అంటున్నారు కాబట్టి అసలు జనసేన ప్రస్తావన రావట్లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ అడగట్లేదు కదా నాకు రాజ్యసభ కావాలి. పవన్ మీద విపరీతమైన ప్రెషర్ ఉంది. అంటే ఆయన అడగారు కదా, ఏదైనా ఇస్తే తీసుకుంటారు. అట్లాగే ఆయన చెప్పిందే కదా, నేను అడగను ఏది ఇస్తే తీసుకుంటారు. అప్పుడు ఎంతకాలం ఎప్పుడు నడుస్తుంది? కార్యకర్త ఊరుకుంటాడే. 3 నెలల తర్వాత ఏదైనా అద్భుతం జరగబోతుందా సార్? ఇది 3 నెలల వార్నింగ్, ఓకే ఇది మామూలుగానే అనుకుందాం. ఇంకో 3 నెలల్లో 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోతుంది అధికారంలోకి వచ్చి. ఒక పక్క లోకేష్ గారు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. అంటే నిన్న ఇంకో మాట కూడా అన్నారు, 2 పదవుల కంటే ఎక్కువ కొనసాగడానికి ఉండదు, ఇంకా ఒకే వ్యక్తి వాళ్ళు తప్పుకోవాల్సిందే, లేదంటే పదవి మార్చాల్సిందే. ఇది చూసినప్పుడు ఏమైనా మార్పులు రాబోతున్నాయి 3 నెలల తర్వాత? ఇప్పుడు చంద్రబాబు గారు లోకేష్ గారికి కూడా ఎట్లా ఉంటుంది, ఒక పదవే, ఒక మనిషికి ఒక పదవే అంటే వీళ్ళు అక్కడ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్లస్ సీఎం ఉంటారు, పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి ఉంటున్నారు. మరి అప్పుడు వీళ్ళకి తీసేయాలి కదా, అంటే పార్టీ పదవులు రాజీనామా చేస్తారు వీళ్ళు. అంటే మార్పులు చేస్తారా? అదే రాజీనామా చేస్తారు వీళ్ళు. బేసిక్ గా ఇవన్నీ వినడానికి బాగుంటాయండి. ఇప్పుడు జిల్లా అధ్యక్షుడికే మంత్రులు ఇస్తున్నారు, జిల్లా అధ్యక్షుడికే పదవి. లోకేష్ గారు మంత్రిగా ఇప్పుడు 2వ సారి కొనసాగుతున్నారు. 2 సార్లు అలా చూసుకుని ఇప్పుడు ఆయనకి డిప్యూటీ సీఎం ఇస్తే అయిపోయినట్టేగా వాళ్ళు చెప్పినట్టు. అంటే ఆ మార్పుకి ఏమన్నా ఇది ఒక ముందస్తు ప్రణాళిక? అదేంటంటే కార్యకర్తలని కంట్రోల్ చేయడానికి వాడే పదం, సీనియర్లను పక్కన పెట్టడానికి వాడుతున్న పదం. ఇప్పుడు నెక్స్ట్ లోకేష్ టీం రావాలి. ఇప్పుడు సింపుల్ ఒకటే, వచ్చేవు కాదా ఈవు కాదా, ఇది ఒక్కటే తేలాలి. లోకేష్ ప్రమాణ స్వీకారం వచ్చే ఏడాదా ఈ ఏడాదేనా? వచ్చే ఏడాది అంటే ఇంక 2 ఏళ్లే ఉంటది టైం. అవును, 2 ఏళ్లలో అంటే ఆయనకి పెద్ద మైనస్. చేస్తే ఈ ఉగాదికి చేయాలి, 2 ఏళ్ళు అయిపోయింది కాబట్టి. 2 ఏళ్ళు అవుతుంది కదా ఉగాది టైం, కాబట్టి ఈ ఉగాదికి చెయ్యాలి. ఇంకా 3 ఏళ్ళు ఉంటది అప్పుడు ఛాన్స్ ఉంటది. ఆయన ముద్ర, ఆయన పాలన ఏంటో, ఆయన ఏంటో జనం చూస్తారు.
అలా కాకుండా లాస్ట్ 2 years ఇచ్చారనుకోండి, ఇప్పటికే ఒక నెగెటివ్ టాక్ అనేది పతాక స్థాయిలో ఉంది. అవును. అది పతాక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేయలేడు ఇక. ఉమ్, ఇప్పుడు అనుకోండి ఒక 30-40% ఉంది ఇప్పుడు నెగెటివ్ టాక్. ఈ 30-40 అయ్యి కరెక్ట్ డెవలప్మెంట్ అందుబాటులోకి వచ్చే టైంకి ఆయన సీఎం అయితే ఆయన పేరు వస్తుంది. లైక్ పోలవరం, అవును. లైక్ భోగాపురం ఎయిర్పోర్టు, ఉమ్, ఉమ్, ఆ హైవేస్, ఉమ్, ఇది రోడ్లు, ఇట్లాంటివి. ఉమ్, ఆ ముద్ర లోకేష్కి పడ్డానికి వీలుంటది. అవును. అదే గనక అవన్నీ పూర్తయిపోయిన తర్వాత అనుకోండి, ఇంకా ఆయన ముద్ర ఏముంటది? అవును. లేదు ఈ టర్మే సీఎం చేయలేదా, ఉమ్, చారిత్రక తప్పిదం చేసినట్టు తెలుగుదేశం. అవును. లైక్ కేసీఆర్ కేటీఆర్ని జడగొట్టినట్టు, ఉమ్. ఆ, సోనియా గాంధీ రాహుల్ గాంధీని జడగొట్టినట్టు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతసేపు ఆ భయం ఉండదేమో వీళ్ళల్లో. ఏది ఇప్పుడు గనక చెయ్యకపోతే ఒక తప్పిదం అవుతుంది లోకేష్ అని. అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళంత లేకుండా అమాయకులు ఉండుంటే కాదు. చేస్తారేమో. వాళ్ళంత అమాయకులేం కాదు. ఉమ్. వాళ్ళకి అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చే థ్రెట్ కూడా వీళ్ళు ఊహించరా రేపు ఇదేం పెద్ద చేసేస్తే? థ్రెట్ ఏం కాదు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కూడా అడ్డుపడతాడు అనుకోవట్లేదు. ఉమ్, మొదట్లో పవన్ కళ్యాణ్ కాస్త తంటి ముట్టనట్టున్నాడు లోకేష్. ఉమ్. ఇప్పుడు కన్నబిడ్డ, దత్తపుత్రుడు అంటే అదే దత్తపుత్రుడు అనేది ఆయలది. దత్తపుత్రుడు అంటే మళ్ళీ కొంత నెగిటివ్ ఉంటుంది. ఉంటుందా? ఓ రకంగా చెప్పాలంటే పెంపుడు బిడ్డ. అదే ఇప్పుడు కన్నబిడ్డ పెంపుడు బిడ్డ ఇద్దరిని బాగా చూసుకుంటున్నాడు చంద్రబాబు గారు. అదే సందర్భంలో ఇప్పుడు అన్నా తమ్ముళ్ళు లాగానే అరమరికలు లేకుండానే ఉంటున్నారు. కాబట్టి ఇంకా ఇంతకు మించిన టైం లేదు. ఇంకా రోజు పోయే కొద్దీ పవన్ కళ్యాణ్ మీద ప్రెషర్ పెరుగుతుంది. ఇప్పటికే కేడర్ నుంచి ప్రెషర్ ఉంది, అది ఇంకా పెరుగుతుంది. అదే ఇప్పుడు చేసేస్తే కనుక కన్విన్స్ చేయగలడు. అంటే ఈ 3 ఏళ్ళు సర్దుకుపోతారే. అది అలా కాకుండా లేట్ అయిన తర్వాత చేస్తే మాత్రం చేతులు కాల్చుకున్నట్టు అవుతుంది. అంటే వీటిలో లోకేష్ గారు రాజకీయ వ్యూహాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ప్రస్తుతానికి ఇందులో వ్యూహాలు ఏమీ లేవండి. ఇప్పుడు ఏం వ్యూహం ఉంది? ఈ మాటలు, ఈ హెచ్చరికలు, ఈ 2 పదవులు ఒకే వ్యక్తి ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే ఇంకా ఉండదని చెప్పడం, ఈ వ్యూహాలన్నీ రెండో మీరు చెప్పిన ఆ రెండో పదవికి సంబంధించి మాత్రం లోకేష్, ఎందుకంటే సీనియర్లను పక్కన పెట్టాలి అంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలండి. తన టీం తయారు చేసుకోవాలనుకుంటున్నాడు అతను. కాబట్టి ఆ టైప్ ఇప్పటికే చూస్తే దాదాపుగా మంత్రివర్గంలో కొత్త ఫేస్లే కదా. పాత ఫేసులో ఉంది అచ్చెన్నాయుడు, అట్లాంటి వాళ్ళు తప్పించి 3-4 తప్పించి మిగతాదంతా కొత్త ఫేస్లే కదా. అనిత అయినా కొత్త ఫేసే, రామప్రసాద్ రెడ్డి కొత్త ఫేసే, అనగానే సత్యప్రసాద్ కొత్త ఫేసే, సుభాష్ కొత్త ఫేసే, అందరూ కొత్త ఫేస్లే కదా ఎక్కువ కనబడుతున్నది. పాత ఫేసులు సీనియర్లు ఉన్నటువంటి చాలా తక్కువ ఈ దఫా. అట్లా కాబట్టి దాదాపుగా చెప్పాలంటే లోకేష్ కి ఉపయోగపడేటి. మంత్రివర్గ విస్తరణ దిశగా ఏమన్నా అడుగులు పడుతున్నాయి అనుకోవచ్చు? లేదు, అది మంత్రివర్గ విస్తరణ నేను అనుకోవడం అయితే ఒకటే, ఇతను సీఎం అయితేనే అప్పుడే మంత్రులు కూడా మార్పు. అంతే, అంతేగాని మళ్ళీ ఇప్పుడు పెంచి ఇప్పుడు మార్చి మళ్ళీ ఇంకోసారి మార్చి గందరగోళం అయిపోద్ది. ఒక్కసారి మంత్రివర్గ విస్తరణ చేసినందుకే జగన్మోహన్ రెడ్డి నానా ఇబ్బంది పడ్డాడు. చంద్రబాబు నాయుడు మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసినా అయితే గీత 1-2 చేంజ్ చేస్తాడు కానీ మొత్తం మంత్రివర్గ మార్పులు చేయడు ఆయన. గతంలో కూడా మధ్యలో ఒకళ్ళనో ఇద్దరిని తీసి పక్కన పెట్టి కొత్త వాళ్ళని తెచ్చుకున్నారు కదా లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్ అప్పుడు కూడా. ఇది వైసీపీ వాళ్ళని తెచ్చుకున్నారు 4. వీళ్ళకి ఒకళ్ళనో ఇద్దరినో తీశారంతే. అట్లాగే ఉంటది. క్రెడిట్ చోరీ అంటే ఒక్క అంశంలోనే కాదు సార్, చాలా అంశాల్లో చూసుకోవాలి ఒక రకంగా. అంటే టీడీపీలో ఉన్న సీనియర్లు కానీ ఇప్పుడు సీనియర్లు కూడా కొంతమంది సైలెంట్గా అయ్యారు. నిజంగా వీళ్ళు అనుకుంటున్నట్టు ఎందుకు వైసీపీని సరిగ్గా విమర్శించలేకపోతున్నారంటే అంత వెళ్ళిపోయిందా ప్రజల్లోకి క్రెడిట్ చోరీ ఈయన చేస్తున్నాడు బాబు గారు అని? అట్లా కాదు, మన ముద్ర వేసుకుంటున్నారు. ఇప్పుడు రాళ్ళు ఉన్నాయి, జగన్ పాతిన రాళ్ళు, దాని గురించి ఎంత ఇష్యూ అయిందో చూసారు. నా పేరు నాని కూడా చెప్పారు. దానికి అన్ని 1600 కోట్లు ఎంత చెప్పాడు లెక్క, అంత ఖర్చు పెట్టారంట ఓన్లీ ఆ రాయిది. ఆయన అన్నాడు ఈ రాయి సింపుల్ గా ఇలా తీసి ఇలా పెడితే అయిపోద్ది కదా, దానికి మళ్ళీ చెక్కించింది అంటే. ఇలాంటివి చూస్తే ఖచ్చితంగా జనాల్లో కూడా వస్తుంది కదా, అది భయం. జనం పట్టించుకునే వీళ్ళకి ఒక ధైర్యం, చేతిలో మీడియా ఉంది, మన మీడియా ద్వారా రాసేది జనం అలాగే ఫీల్ అవుతారు అనే నమ్మకం వీళ్ళకి చాలా బలమైన నమ్మకం. సోషల్ మీడియాని నియంత్రించాం మేము. ఇప్పుడు మీరు చూడండి, అదే ప్రపంచంలో బ్రతుకుతారు తప్పించి కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు అతని పేరేంటి అవంతి శ్రీనివాసు, అంబటి రాంబాబు, వీళ్ళేదో ఎవరితోనో ఫోన్ లో మాట్లాడారు. ఆ మాట్లాడింది అందులో అవతల అమ్మాయి కవ్విస్తోంది, అది కనబడుతోంది కదా. అంటే అవతల అమ్మాయే లైంగికంగా రెచ్చగొడుతుంది. దానికి వాళ్ళు సమాధానం చెప్పినప్పుడు అవతలది రెచ్చగొడుతుంటే ఆడది రెచ్చగొడుతుంటే మగాడు ఆగుతాడు అనుకుంటే అమాయకత్వం.
అదే కదా. జరిగింది. కానీ వాళ్ళని కామాంధుల కింద చూపించలేదు. అదే అదే. అదే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అవును. డైరెక్ట్ గా వస్తే ఏం చూపెడుతున్నారు వీళ్ళు? అవును. ఉమ్, ఆ, ఏది వార్త రాసేటప్పుడు ఉమ్, వివాదంలో. అదే అదే కవర్ చేసుకుంటున్నారు. కాబట్టి అంత మన చేతిలో ఉమ్. ఆ, అంటే ఆల్రెడీ తొక్కి మీడియా అంతా వాళ్ళ పడేయగలిగిన చేతిలోనే మరి ఉంది కాబట్టి మాక్సిమం. ఈ అంతసేపు మనం కంట్రోల్ చేయడం అంటే మీడియా ద్వారా చేయగలరు, కానీ అంతే. ప్రజల్లో అది చెరిపేయలేరు కదా. ప్రజలకి ఫీలింగ్స్ మేము ఎలా చెప్తే ప్రజలు అట్లా నమ్ముతారని కదా నమ్మకం. ఉమ్, ఉమ్, వాళ్ళ నమ్మకం అది. అంతే. సోషల్ మీడియా లేకపోతే నిజంగా అదే నమ్మేవాళ్ళు. అట్లాగని ఇప్పుడు ఎన్టీ అంతే కదా. రామారావు అనేటువంటి ఆయన అసలు రాజకీయాలకే పనికిరాడు, అట్లాంటి వ్యక్తి, విలువలు లేని వ్యక్తి అని ఆ రోజున మాట్లాడారు. అదే మీడియా కూడా రాసింది, కార్టూన్లు వేసింది. ఉమ్, అదే ఫీలింగే కదా. లేకపోతే కనుక వెంటనే జరిగిన ఎన్నికల్లో 98లో జరిగిన ఎన్నికల్లో ఉమ్, ఎన్టీఆర్ టీడీపీను బీజేపీకి కలిపి తెలుగుదేశాన్ని డామినేట్ చేయలేదు వాళ్ళు. ఉమ్, అవును. ఇండివిజువల్గా వీళ్ళకి బీజేపీకి 4 వచ్చినాయి, ఉమ్, అది వచ్చింది 18% ఓట్లు వచ్చినాయి. బీజేపీకి వచ్చినాయి కానీ ఎన్టీఆర్ టీడీపీ గట్టిగా పుంజుకోలేదు కదా. అవును. అవును. అదే ఆ రోజు అంటే వాళ్ళు ఎంత నమ్మించగలిగారు అక్కడ పబ్లిక్ ని. అది లెక్కాల చేతులు. రైట్. చూద్దాం. 3 నెలలు అని ఒక వార్నింగ్ కి టైం అయితే ఇచ్చారు. మరి ఇది డెడ్ లైన్ అనుకోవాలా? 3 నెలల తర్వాత ఏమన్నా మార్పులు చేర్పులు చేయబోతున్నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే లోకేష్ గారి నిర్ణయాలు ఏమన్నా తీసుకోబోతున్నారా? చూద్దాం.